హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు కదా? ఇప్పటికే మీకు టైటిల్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది అండ్ కన్ఫ్యూజన్ కూడా ఉండుంటుంది. గివ్ అవే గురించి అయితే ఎండ్లో మాట్లాడతాను. ప్రజెంట్ అయితే నేను బ్లౌజెస్ మొత్తం క్లియర్గా చూపిస్తాను, ఓకేనా? సో నా దగ్గర ఉన్నటువంటి మంచి మగ్గం వర్క్ అవ్వచ్చు, నేను ఓన్గా చేసుకున్నవి అవ్వచ్చు, నార్మల్ బ్లౌజెస్, వాటిల్లో కొన్ని నేను మిక్స్ చేసి ఈరోజు చూపించబోతున్నాను. సో నేను చెప్పినట్టుగా తక్కువ బడ్జెట్లో ఈజీగా ఎలా చేయించుకోవచ్చు, లుక్ వైజ్ ఎలా బాగుండొచ్చు, అండ్ వీటిల్లో కూడా చిన్న చిన్న టిప్స్ చెప్తాను నేను, ఓకేనా? సో ఇందులో మీరు చూస్తున్నటువంటి ఫస్ట్ బ్లౌజు, ఇది నేను మగ్గం వర్క్కి ఇచ్చి చేయించుకున్నాను. మ్యాక్సిమం మీరు చూసిన అన్ని వర్క్లో గోల్డ్ సైడ్ స్టోన్సే మీకు కనిపిస్తాయి, ఎందుకంటే నాకు కొంచెం ఇలా గోల్డ్ వర్క్ నచ్చుతుంది, అది ఏ కలర్కైనా సూట్ అవుతుంది అనిపిస్తుంది. సో మీరు అక్కడ చూస్తున్నారు కదా, స్లీవ్కి నేను కరెక్ట్గా మనకి ఫ్రంట్ సైడ్ వచ్చేలాగా డిజైన్ పెట్టించుకున్నాను, అండ్ బ్యాక్ సైడ్ కూడా ఎంటైర్ గోల్డ్కి డిజైన్ పెట్టించుకున్నాను. అండ్ అదే డిజైన్ ఏదైతే ఉందో చిన్న చిన్న బుట్టాలతోటి బ్యాక్ సైడు ఫ్రంట్ సైడు మొత్తం నేను అంటే మనకి ఎక్కడెక్కడ నీట్గా కనిపిస్తుందో అన్ని ప్లేస్లో పెట్టించుకున్నాను. అండ్ నాకు ఆ బ్లౌజ్ వచ్చి 1700 పడింది, మగ్గం వర్క్ స్టిచ్చింగ్ అన్నీ కలిపి. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్న సెకండ్ వన్ వచ్చి, ఇది మీకు గొలుసు కుట్టు, కాడ కుట్టు ఇలాంటివి ఐడియా ఉండుంటే ఎస్, ఆ కుట్టు ఐడియా ఉన్న వాళ్ళకి ఈ బ్లౌజ్ వర్క్ అర్థమైపోతుంది, ఇది ఆ కేటగిరీకి చెందిందే. సో నాకు మగ్గం వర్క్కి 1500 పడింది, అండ్ మిగిలిన స్టిచ్చింగ్ అదంతా డిఫరెంట్ కాస్ట్, ఓకే? అండ్ మీరు చూసినట్టయితే నేను డిజైన్స్ అన్నీ కూడా మ్యాక్సిమం నేను ఏదన్నా నా రిఫరెన్స్ పిక్స్ పెట్టుకొని దాని ప్రకారంగా బ్లౌజ్ కలర్ బట్టి సెట్ అయ్యేలాగా నేను మ్యాచింగ్వి చేయించుకుంటాను. సో ఇక్కడ మీరు చూస్తున్నట్టుగా దీనికి కూడా నేను అలాగే పెట్టించుకున్నాను. ఇవి ఎందుకు హైలైట్ చేస్తున్నాను అంటే, ఇందాక మీరు చూసుంటే నేను హ్యాంగింగ్ టైప్స్ పెట్టించుకున్నాను ఫస్ట్ బ్లౌజ్కి. సో ఆ హ్యాంగింగ్స్ ఏవైతే ఉన్నాయో మనం ఇలా డోరీలు పెట్టించుకున్నప్పుడు చాలా అంటే చాలా ఈజీగా వీటికి తగిలించుకోవచ్చు. సో అవి ఏ బ్లౌజ్కైనా చేంజ్ చేసుకోవచ్చు. సో మ్యాక్సిమం నేను స్టిచ్చింగ్కి ఇచ్చేటప్పుడు ఈ బ్యాక్ సైడ్ ఇలా రౌండ్ వచ్చేలాగా పెట్టించుకుంటాను, సో దట్ లోపల ఒక హ్యాంగింగ్కి ఈజీ ఉండేలాగా. ఇదొక టిప్. సో మీరు ప్రతిసారి ప్రతి బ్లౌజ్కి హ్యాంగింగ్ కొనుక్కోకుండా మీరు యూస్ చేసుకోవచ్చు, ఓకే? అండ్ థర్డ్ వన్, యాక్చువల్లీ నాకు ఇప్పుడు థాట్ వస్తుంది, మేబీ విత్ బ్లౌజ్ శారీస్ కూడా చూపించాల్సింది అని. మేబీ నెక్స్ట్ టైం పక్కా ప్లాన్ చేస్తాను. ఈ శారీ వచ్చి నాకు యాష్ కలర్లో ఉంటుంది, ఓన్లీ అంచు మాత్రం ఈ రెడ్ కలర్లో వస్తుంది అనమాట. ఇది ప్లెయిన్ బ్లౌజ్ యాక్చువల్లీ, అండ్ శారీ నాకు 250 రూపీస్ పడిందండి. చెప్తే ఎవ్వరు టచ్ చేయరు. ఇన్ఫ్యాక్ట్ నాకు శారీ కన్నా బ్లౌజ్ స్టిచ్చింగ్ కాస్టే ఎక్కువ పడింది, బట్ శారీ క్వాలిటీ లుక్ వైజ్ చాలా బాగుంటుంది. మేబీ ఎవరికైనా కావాలి అంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ టైం నేను శారీస్ కూడా కంపల్సరీ బ్లాగ్ చేస్తాను. అయితే ఇక్కడ మీరు స్లీవ్స్కి చూసారు కదా, అవి నేనే ఓన్గా చేసుకున్నానండి. ఆ స్టోన్స్ని, స్టోన్స్ కాదు, మేబీ యూ కెన్ సే హ్యాంగింగ్ బాల్స్ అనొచ్చేమో. సో ఆ హ్యాంగింగ్ బాల్స్ని నేనే కొనుక్కొని వాటికి హ్యాంగ్ చేసుకున్నాను. జనరలీ నాకు ఇలాంటివి కొంచెం ఇంట్రెస్ట్, సో నా చేతుల్లో ఉన్నంత వరకు నేను చేసుకుంటూ ఉంటాను. అండ్ ఇది నా మోస్ట్ ఫేవరెట్ అంటే ఫేవరెట్ బ్లౌజ్ అండి. అండ్ ఈ వర్క్ వచ్చి నాకు 2900 పడింది, మగ్గం వర్క్. ఇది కొంచెం రిచ్ వర్క్ అనమాట. మేబీ మీకు వీడియోలో అంత అనిపించట్లేదు కానీ, బట్ డెఫినెట్గా ఇది చాలా అంటే చాలా రిచ్ వర్క్. ఎంటైర్ బ్లౌజ్ మీకు మగ్గం వర్క్ వస్తుంది. మీరు కింద చూస్తున్నారు కదా, అలా గోల్డ్ బాల్స్ స్టోన్స్ వస్తున్నాయి. ఈ బ్లౌజ్ నేను ఈరోజు చూపించేటప్పటికి యాక్చువల్లీ నేను 4 times వాష్ చేశాను. వాష్ అంటే డైరెక్ట్ వాష్ కాదండి, డెఫినెట్గా డ్రై వాషే చేయించాను, బట్ స్టిల్ మీరు లుక్ చూస్తున్నారు కదా. అండ్ ఈ శారీ కూడా చాలా బాగుంటుందండి. ఇది యాక్చువల్లీ నాకు ఇష్టమైన కలర్ కూడా. సో అక్కడ నేను మీకు హైలైట్ చేస్తున్నట్టుగా నాకు గొలుసు కుట్టుతో పాటుగా ఎడిషనల్గా నేను కాడ కుట్టు మిక్స్ చేసి వర్క్ చేయించుకున్నాను ఈ వర్క్ని, అండ్ గోల్డ్ బాల్స్ ఇవన్నీ వచ్చేలాగా. సో ఇందాక చెప్పినట్టుగా హ్యాంగింగ్స్ నేను నాకు కావాల్సినప్పుడు నేను ఒక 2-3 గోల్డ్ హ్యాంగింగ్స్ ఉంటాయి కదా, అవి కొనేసి రెడీగా పెట్టుకుంటానండి. సో నాకు ఈజీ అయిపోతుంది ప్రతిసారి బ్లౌజెస్కి హ్యాంగింగ్స్ తగిలించుకోవడానికి. సో ఇది వన్ మోర్ టిప్. ఇది ఎందుకు హైలైట్ చేస్తున్నానంటే మీకు అర్థమైంది కదా, వాళ్ళు చాలామంది మగ్గం వర్క్ వాళ్ళు 2 sides వర్క్ చేయాలి అది ఇది అని చెప్పి ఎక్కువ కాస్ట్ చేస్తారు. బట్ మనం ఎలాగో శారీ పళ్ళు 1 side వేసేస్తాం కాబట్టి ఓన్లీ ఇంకొక సైడ్ మాత్రమే మీరు వర్క్ చేయించుకోండి. అక్కడ అట్లీస్ట్ మీకు 300-400 అయినా తగ్గుతుంది. అండ్ నెక్స్ట్, ఇది యాక్చువల్లీ ప్లెయిన్ బ్లౌజ్.
ఇందు మీద ఏ వర్క్ లేదండి. ఈ శారీ కూడా చాలా బాగుంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. మంచి ఫ్యాన్సీ లుక్. సో ఈ బ్లౌజ్కి మీరు చూస్తున్నారు కదా, ఈ స్టోన్స్ ఏవైతే ఉన్నాయో అవి నేను కొనుక్కొని నేను ఓన్గా చేసుకున్నానండి ఎంటైర్ బ్లౌజ్కి. ఇది యాక్చువల్లీ ఏంటంటే బోట్ నెక్ అంటారు కదా, ఇది మీరు చూస్తున్నది ఫ్రంట్ అండి యాక్చువల్లీ. అందుకనే నేను ఓన్లీ నెక్ పార్ట్ వరకు మాత్రమే డిజైన్ వేసుకున్నాను. అండ్ స్లీవ్కి నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా, అలా కరెక్ట్గా చేతి మీదకి ఒక చిన్న పువ్వులాగా వేసుకున్నాను. అండ్ బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కాబట్టి ఇందాక చూపించినట్టుగా ఎంటైర్ బ్యాక్ సైడ్ నేను స్టోన్స్ తోటి చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇది కూడా నా ఫేవరెట్ శారీ అండ్ బ్లౌజ్ అండి. ఈ శారీ వచ్చి యాక్చువల్లీ మెరూన్ కలర్లో ఉంటుంది. బ్లౌజ్ వచ్చి ఇక్కడ మీరు చూస్తున్నట్టుగా కొంచెం యాష్ అండ్ గోల్డ్ మిక్స్ లాగా ఉంటుంది. ఓకే, అండ్ ఇక్కడ మీకు అన్ని గోల్డ్ స్టోన్స్ వల్ల వీడియోలో అన్నీ ఒకేలా అనిపించవచ్చు, కానీ డెఫినెట్గా డిజైన్స్ అన్నీ వేరండి. మీకు ఎవరికైనా కన్ఫ్యూజన్ ఉన్న సేమ్ అనుకున్న ఇంకొకసారి మీరు రీచెక్ చేయొచ్చు. ఆ బ్యాక్ సైడ్ వర్క్ వచ్చి ఎంటైర్లీ డిఫరెంట్. సో అండ్ హ్యాండ్స్ కూడా మీరు స్లీవ్స్ దగ్గర చూసుంటే నేను కొంచెం ఫ్లాష్ ఆన్ చేస్తున్నాను, సో దట్ మీకు లైటింగ్స్లో మనకి ఎలా కనిపిస్తుందో ఈ వర్క్ చూపించడానికి. ఇందాక మీరు చూసారు కదా, అక్కడ నేను కొంచెం మామిడి పిందలాగా పెట్టుకున్నాను ఫస్ట్ బ్లౌజ్ అప్పుడు. ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ ఇది ఫుల్ శారీ ఫుల్ మీకు పట్టు లుక్ వస్తుంది. అండ్ బ్లౌజ్ కూడా మీరు చూస్తున్నారు కదా, అంచు ఉంది. సో అది అంత లుక్ బాగోదు అని చెప్పి ఓన్లీ స్లీవ్స్ ఎండ్లో మాత్రమే హెవీ వర్క్ చేసుకున్నాను నేను. అండ్ మిగిలిందంతా చిన్న చిన్న బుటాలు పెట్టించుకున్నాను. ఈ బుటాలు ఆల్మోస్ట్ సేమే పెట్టిస్తానండి, జస్ట్ లుక్ కోసం కాబట్టి. ఇందాక నేను మీకు చెప్పాను కదా, సో ఓన్లీ ఫ్రంట్ వన్ సైడ్ మాత్రమే పెట్టించుకోండి, పళ్ళు సైడ్ అవసరం లేదు. అండ్ ఇది ఒక శారీ. ఈ బ్లౌజ్ వచ్చేటప్పటికి శారీ కూడా ఇది కూడా 300 రూపీస్ పడిందండి నాకు. అండ్ మీరు చూస్తున్న స్కై బ్లూ థ్రెడ్ ఏదైతే ఉందో అది ఈ బ్లౌజ్కి లేదండి, బట్ నేనే నా స్లీవ్స్కి వచ్చిన వర్క్ ప్రకారంగా చూసుకుని అది యాడ్ చేయమని అడిగి స్టిక్ చేయించుకున్నాను. అండ్ ఈ బ్లౌజ్ స్లీవ్ వర్క్ ఏదైతే చూస్తున్నారో అదేం నేను సపరేట్గా చేయించలేదండి, నాకు శారీ బ్లౌజ్ పీస్తో వచ్చిన డిజైనే. సో ఆ శారీ ప్లెయిన్ అనిపిస్తుంది, బట్ చిన్న చిన్న వర్క్తో ఈ బ్లౌజ్కి లుక్ రావాలి, కొంచెం హెవీ అనిపించాలి అని మీరు ఎండ్లో చూస్తున్నారు కదా, చిన్న కుర్చీళ్ళు అంటారు కదా, నేను అలా పెట్టించుకుని బ్యాక్ సైడ్ బటన్స్ లాగా పెట్టించుకున్నాను, హుక్స్ వచ్చేలాగా. ఓకే, అండ్ ఇది కూడా వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ అండి. ఇది కొంచెం గ్లాస్ వర్క్, మగ్గం గ్లాస్, ఇలా డిఫరెంట్ నేమ్స్ చెప్తారు. బట్ ఇంకేదైనా నేమ్ మీకు తెలిస్తే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బేసికల్గా ఇది కనుక మనం ఈ డిజైన్ కనుక మీరు స్టిచ్ చేయించుకొని వేయించుకుంటే లుక్ వైజ్ అదిరిపోతుందండి, ఇందులో అసలు డౌట్ లేదు. ఈ శారీ కలర్ నాకు మీరు అక్కడ చూస్తున్నటువంటి పికాక్ మధ్యలో బ్లూ లాగా ఉంది కదా, పికాక్ బ్లూ లాగా, నాది అదే శారీ కలర్ అండి. అందుకనే నేను ఆ వర్క్లో ఆ కలర్ వచ్చేలాగా చూసుకున్నాను. మీరు చూస్తున్నారు కదా, అవి మొత్తం గ్లాసెస్ అండి. దానికి నాకు 3000 పడింది. అండ్ ఇది వచ్చేటప్పటికి మళ్ళీ ఇందాకలాగే కాడకుట్టు గొలుసు కుట్టుతో ఈ స్టోన్స్ మిక్స్ అయ్యి మగ్గం వర్క్. ఇది నేను చేసుకోలేదండి, బయట ఇచ్చాను. ఇది మీకు చూడటానికి చూపిస్తున్నప్పుడు చాలా సింపుల్గా అనిపిస్తుంది, కానీ మీరు కనుక హ్యాండ్కి వేసుకుంటే మీకు ఇప్పుడు తెలుస్తుంది కదండి, ఫ్లాష్ వేసిన తర్వాత లుక్ వైజ్ చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ఫోన్ రికార్డింగ్లో నాకు వీడియోలో కలర్స్ కూడా కొంచెం డిఫరెంట్గా వచ్చాయండి. యాక్చువల్లీ ఈ శారీ వచ్చి నాకు ప్యారెట్ గ్రీన్ అండ్ ఈ బ్లౌజ్ వచ్చి పింక్ కలర్. ఇది ఇంకొంచెం డిఫరెంట్ కలర్ లాగా కనిపిస్తుంది, బట్ మీకు ఫ్లాష్ వేస్తే కొంచెం దగ్గరగా తెలుస్తుంది కదా. ఈ వర్క్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. సో చూసారు కదండి, ఇవి నా దగ్గర ఉన్న బ్లౌజెస్. ఇప్పుడు నేను గివ్ అవే గురించి చెప్తాను. మీరు చూస్తున్నట్టయితే నేను వ్లాగ్స్ అన్నీ కూడా నాకున్న రిసోర్సెస్లో చాలా అంటే చాలా కష్టపడి చాలా బాగా చేస్తున్నాను. చాలామంది చూసి ఎంకరేజ్ కూడా చేస్తున్నారు, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో మీ అందరికీ తెలుసు కదా, మినిమం 1K సబ్స్క్రైబర్స్ ఉండాలి అని. సో ఎవరైతే నాకు స్టార్టింగ్లో సబ్స్క్రైబ్ చేసుకుంటారో వారు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ వాళ్ళ నేమ్స్ నేను సేవ్ చేసి పెట్టుకుంటాను ఫర్ ష్యూర్. 1K సబ్స్క్రైబర్స్ అవ్వగానే ఫస్ట్ 5 లిస్ట్ వాళ్ళకే నేను గివ్ అవే ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్.